బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఐ వేమేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవనంలో పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బి చక్రవర్తితో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయి బలోపేతం చేస్తూ నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షులు బొంగా చక్రవర్తి, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అధికార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అరుణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చిండాడ అర్జున్, వెంకటేష్, జిల్లా కార్యదర్శులు పెనుపోతుల అర్జున్, లక్ష్మణ్, స్వామి, జిల్లా కోశాధికారి నాగరాజ్తో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ చేయబోవు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జిల్లా ముందుండి అలాగే ప్రత్యేకమైనటువంటి జిల్లాగా దీన్ని నడిపిస్తారని చెప్పేసి ఈ కమిటీని అభినందిస్తున్నాం. అలాగే మహిళలకు సంబంధించి ఈ జిల్లాలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముందుకొస్తూ ఉంది. ప్రతి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి మహిళలు అలాగే వర్గాలకు చెందినటువంటి ఇతర కలిసి వచ్చేటటువంటి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరొక ప్రత్యామ్నాయంగా మేము దీన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పి మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అయితే రెండు ప్రధాన పార్టీలు, ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధికారం నుంచి చేజిక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము మా రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి, రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ క్యాస్టు, ఏ కులం, ఏ ఒక్క మతం అడ్డంకి లేదండి. మా పార్టీలో అందరూ చేరవచ్చు. అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా, రాజ్యాధికార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం. ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియ. జిల్లా అధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడ అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి, జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ్ స్వామి గారు పిఠాపురం నుండి, అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని, జిల్లా కమిటీలో దడంగి అన్ని కార్యక్రమాలు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది. అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజ గారిని, సూర్యకుమార్ గారిని, సలీమా అఖ్తర్ గారిని, మేడిశెట్టి శ్రీను గారిని మొత్తం ఒక 12 మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా భోజన కులాలందరూ కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో భోజనంలో మధ్య ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన, రెండు కులాల పాలన, ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అనేటువంటి రెండు పార్టీలు, రెండు కులాలు చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడటానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగనే సీనియర్ నాయకులుగా, అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు, అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు. మిగతా నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటెడ్గా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది. మరి ఈ సందర్భంగా మహిళలు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి 4 మహిళా సభ్యులు కూడా ఈ రోజున మనం ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది.